యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ శాంతి కావాలని కోరుకుంటారు. అయితే ఆ పూర్ణ శాంతి ఎక్కడ మనకి దొరుకుతుంది అనగా, శాంతి ప్రదాత అయినటువంటి మన దేవాతి దేవుని యొద్ద మాత్రమే మనం ఆ శాంతిని పొందుకొనగలము. ఎవరి మనస్సు అయితే ఆయన పైన పూర్తిగా ఆనుకుని ఉంటుందో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నారు. కనుక మన మనస్సులను ఈ లోకం పైన, మనుషులపైన, వస్తువులపైన పెట్టుకోవడం కాదు, కానీ దేవాతి దేవుని పైన మన మనస్సుని నిలుపుకున్నప్పుడు ఆయన మన హృదయములను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. పరిశుద్ధుడా, నీకు వందనము, స్తోత్రములు. ఆయన ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. వారి హృదయంలో ఉన్నటువంటి కలతను తొలగించి పూర్ణ శాంతితో వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. మీపైన ఆనుకుని ఉండేటువంటి కృపను వారికి అనుగ్రహించండి. మీ అందు పూర్ణ విశ్వాసము కలిగి తండ్రి ప్రభా, అయా మీ మార్గంలో నడిచే కృపను అనుగ్రహించమని, వారి హృదయాల్ని శాంతితో నింపి అయా తండ్రి వారికి సమాధానం అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.